హాయ్! హలో! నమస్తే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిట్‌కస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ చాలామంది ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది కిడ్నీ స్టోన్స్ అని ఫేస్ చేస్తున్నారు గదా! హ్మ్. అసలు ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకొస్తాయి? ఇది వచ్చినప్పుడు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? అలాగే దీనికి ఇది వచ్చినప్పుడు మనం గుర్తించడం ఎలా? కిడ్నీ స్టోన్స్ మనం కామన్‌గా చూస్తుంటామండి. నాకు నిన్ననే ఒక కేస్ వచ్చిందనమాట. ఆయనేంటంటే 2002లో ఒకసారి కిడ్నీ స్టోన్ వచ్చింది. సర్జరీ చేపించుకున్నాడు, తగ్గిపోయింది. మళ్ళీ ఈ ఇయర్ జాన్‌లో వచ్చింది కిడ్నీ స్టోన్. అంటే ఏమైతుందంటే ఆయనకు 2 కిడ్నీల్లో మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి. అంటే 10, 15 స్టోన్స్ ఉన్నాయి. అదేమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెద్దదయ్యి అది అక్కడి నుంచి వచ్చి కిడ్నీలో నుంచి వచ్చే పైప్ ఉంటుంది చూసారా? ఆ పైప్‌లో అడ్డుపడుతుందనమాట. ఎప్పుడైతే ఆ పైప్‌లో అడ్డుపడుతుందో కిడ్నీ అంతా వాచిపోవడము, అక్కడ ఇన్ఫెక్షన్ కావడం, పైలోనెఫ్రైటిస్ అంటారు. సో, బ్లడ్‌లోకి ఇన్ఫెక్షన్ ఎళ్తుంది. స ఆహ్, ఆహ్, దాన్ని మనము బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ అంటామనమాట. సో, ఇవన్నీ కామన్‌గా మనము ఈ కిడ్నీ స్టోన్స్‌లో చూస్తూ ఉంటాం. సో, ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి మెయిన్ రీజన్ చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటి అంటే సరిగ్గా కావాల్సిన వాటర్ తాగకపోవడం. ఓకే. ఎస్పెషల్లీ ఈ సమ్మర్‌లో. సమ్మర్‌లో ఏం చేస్తారంటే చాలామంది కావాల్సిన వాటర్ తీసుకోరు. ఈ వీడికి వాటర్ అంతా అయిపోయి ఏమవుతుందంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ప్రిసిపిటేట్ అయిపోతాయి. నాకు ఇంకో పేషెంట్ వస్తారనమాట. ఎవ్రీ సమ్మర్ ఆయనొచ్చి కిడ్నీ స్టోన్స్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆయనకి ఎంత చెప్పినా గూడా వాటర్ అనేది తాగడనమాట. మర్చిపోతాడు. మర్చిపోయిన వెంటనే ఆయనకి సమ్మర్ వస్తానే యూరినరీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్ ఒక 2, 3 మంత్స్ ఎవ్రీ సమ్మర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పోతుంటాడనమాట. సో, మనకు చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ రీజన్ వచ్చి వాటర్ తాగకపోవడం. ఇంకా కొన్ని రీజన్స్ ఏంటంటే ఎక్కువ కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉండడం. కొంతమంది చూడండి ఎప్పుడు యూరిన్‌లో మంట అని చెప్తుంటారు. ఎస్పెషల్లీ విమెన్ చెప్తుంటారనమాట. హ్మ్. వీళ్ళేంటంటే ఒక్కసారి బయట ఎక్కడికన్నా పోయి, బయట వాష్‌రూమ్స్ యూజ్ చేసినా వీళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయన్నమాట. హ్మ్. వీళ్ళలో ఏంటంటే ఎంతసేపయినా గూడా అవి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇన్ఫెక్షన్ మీద ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ మీద ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఏమవుతుందంటే, ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి వీళ్ళలో గూడా కామన్‌గా ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ 2 మనము కామన్‌గా చూసే కొంతమంది చాలా రేర్‌గా డైట్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మనం అనుకున్నంత ఫ్రీక్వెంట్‌గా రాదు. చాలామంది ఏం చెప్తారంటే, నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి అంటారు. బట్ అది చాలా తప్పు. వస్తాయి బట్ వెరీ రేర్ అనమాట అవి. మేబీ 1000లో ఒకరికేమన్నా 1000 మంది కిడ్నీ స్టోన్స్ ఉంటే ఒకరికొస్తాయి. సో, దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ అనేది ఎంతన్నా తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మనకి కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు ఒకవేళ దాన్ని పట్టించుకోకుండా అలా అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది బిజీగా ఉంటున్నారు గదా! హ్మ్. సో, పట్టించుకోకపోతే ఏమవుతుంది? రైట్. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవండి మామూలుగా ఎలా తెలుస్తాయంటే, ఎవరైనా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గాని, మనకు చాలామందికి ఇప్పుడు అవేర్‌నెస్ వచ్చిందనమాట. హెల్త్ అవేర్‌నెస్ వచ్చింది. వీళ్ళేం చేస్తారంటే, ఎవ్రీ 40 దాటిన తర్వాతనో, 35 దాటిన తర్వాతనో, ఎవ్రీ ఇయర్ జనరల్ చెకప్‌కెళ్తారు. జనరల్ హ్మ్. చెకప్‌కెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపిస్తారనమాట. అంటే స్కాన్ చేపిస్తారు. స్కాన్ చేపించినప్పుడు వాళ్ళల్లో కిడ్నీ స్టోన్స్ బయటపడతాయి. ఈ కిడ్నీ స్టోన్స్ బయటపడేటప్పటికి ఏంటంటే, వాళ్ళకి ఇంకా పెయిన్ గాని, రెడ్‌నెస్ గాని ఏమీ ఆ! నొప్పి గాని ఏమి ఉండదనమాట. హ్మ్. సో, ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ నిన్నొచ్చిన కేస్ ఏంటంటే, ఆయనకి స్టోన్ అనేది 6.5 ఉంది. నార్మల్‌గా 6.5 అనేది మనం చాలా చిన్న స్టోన్ అని చెప్తాం. ఆ స్టోన్ అడ్డుపడి ఆయన పైలోనెఫ్రైటిస్‌లోకెళ్ళి సెప్సిస్ దాకా ఎళ్ళాడంటే డెత్ వరకెళ్ళి రిటర్న్ వచ్చాడనమాట. సో, ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే అంత చిన్న స్టోన్ ఉన్నా గూడా సివియర్ ప్రాబ్లమ్ కాజ్ చేస్తది కొంతమందిలో. కొంతమందిలో 10 ఉన్నా గూడా ఏం గాదు. ఈజీగా బయటకొచ్చేస్తది. సో, ఓకే. అది ఒక పర్సన్‌ని బట్టి, వాళ్ళ యురేటర్ ఎంతుందనే దాన్ని బట్టి, దాని సైజుని బట్టి డేంజర్ అనేది వాళ్ళలో డిఫరెంట్ పీపుల్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. అంటే విలేజెస్‌లలో కొంతమంది వైట్ కల్లు అని ఉంటుంది గదా సార్! అది ఆహాహాహా! ఒకవేళ తాగితే ఆహ్, క్యూర్ అవ్వచ్చంటారా? రైట్. చాలామందికి చెప్తారండి. మనము కల్లు తాగితే ఈజీగా కిడ్నీ స్టోన్ బయటకొచ్చేస్తుంది. హ్మ్. నాకు ఓ పేషెంట్ ఉన్నారనమాట. ఆయన ఏం చేస్తాడంటే, ఆయనకి ఎవ్రీ సమ్మర్‌లో కిడ్నీ స్టోన్ వస్తది. కిడ్నీ స్టోన్ వస్తే ఆయన పోయి ఏం చేస్తాడంటే, ఒక 2, 3 బీర్లు తాగుతాడు. బీర్లు తాగి బాగా వాటర్ తాగుతాడు. ఆయన ఏం చెప్తాడంటే, "సార్ నేను బీర్ తాగి, నేను బాగా వాటర్ తాగితే నాకు యూరిన్‌లోంచి కిడ్నీ స్టోన్ బయటకొచ్చేస్తుంది సార్" అంటాడనమాట. అవును. చాలామంది అలా నేను గూడా విన్నాను ఆ! సార్. రైట్. సో, అదేంటంటే మామూలుగా ఈ ఆల్కహాల్ అనేది ఏం చేస్తుందంటే యూరిన్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతదో ఒక్కొక్కసారి ఏమవుతదంటే ఆ యూరిన్ ద్వారా స్టోన్ అనేది బయటకొచ్చేస్తుంది.
బట్ అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. మేబీ కొంతమందిలో అప్పుడప్పుడు వర్కౌట్ అయితుంది తప్పితే చాలా మందిలో అలా వర్కౌట్ కాదనమాట. సో, మనం ఏదన్నా గూడా ఒక మెడిసిన్ తీసుకొని తగ్గించుకోవాలి చెప్తే ఇట్లాంటి నాటు వైద్యాలు చేయకూడదు. ఒక్కొక్కసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ యూరిన్ వస్తుందనుకోండి, ఆ యూరిన్‌తో పాటు ఇది కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడు సైజ్ చిన్నగున్నప్పుడు. మోస్ట్‌లీ బిలో 7 ఎంఎమ్మో, 6 ఎంఎమ్మో ఉన్నప్పుడు. అంతకంటే చిన్న స్టోన్స్ ఏమన్నా ఉంటే ఒక్కొక్కసారి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ అది అందరి కేస్‌లో పోదనమాట. ఓకే. ఈ కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు హ్మ్. ఒకవేళ రాకుండా ఉండాలంటే మనం హ్మ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే అండి ఫస్టు మీకు కిడ్నీ స్టోన్స్ బయటపడిన వెంటనే హోమియోపతి ట్రీట్మెంట్ గనక తీసుకుంటే మనం చిన్న సైజులో ఉన్నప్పుడే దాన్ని బయటికి పుష్ చేసేస్తే అవి ఎక్కడ అడ్డుపడకుండా ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ చేయాల్సింది. ఇంకోటేంటంటే చాలామంది విమెన్ ఏం చేస్తారంటే ఏదన్నా ఫంక్షన్‌కి పోయినప్పుడు, లేకపోతే ఆఫీస్‌కి పోయినప్పుడు అందరి ముందు నేను వాష్‌రూమ్ పోవాలి, మల్టిపుల్ టైమ్స్ ఎళ్తే అందరూ చూస్తారు, నాకు ఇబ్బందిగా ఉంటుందని వీళ్ళు చాలామంది యూరిన్‌కే పోరనమాట. చాలామంది నాకొచ్చే విమెన్ ఎలా ఉంటారంటే మార్నింగ్ ఇల్లు వదిలిపోయేటప్పుడు ఒకసారి యూరిన్ పోతే రాత్రి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాతనే యూరిన్‌కెళ్తారనమాట. అవును. మధ్యలో చాలామంది. యూరిన్ రాకుండా వాటరే తాగరు. ఎందుకు అంటే ఈ సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో, మీరు ఎక్కడ వర్క్ చేసినా, ఎక్కడున్నా గూడా కొంచెం మొహమాట పడకుండా బాగా వాటర్ తాగి మల్టిపుల్ టైమ్స్ యూరిన్ ఎళ్ళాలి. ఎస్పెషల్లీ విమెన్ అనేది వాళ్ళు యూరిన్ ఎళ్ళాలనమాట. బాగా వాటర్ తాగాలి. ఇది ఫస్ట్. సెకండ్‌దేంటంటే ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్న యూరినరీ ఇన్ఫెక్షన్స్. నాకు కొంతమంది ఒక పేషెంట్ ఉన్నారనమాట. ఆమె ఏంటంటే 40 ఏళ్ల నుంచి ఆమెకి యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది. ఆమె యూత్‌లో ఉన్నప్పుడు ఆమెకు పెళ్ళయింది. ఓకే. 14 ఇయర్స్‌కో, 15 ఇయర్స్‌కో మ్యారేజ్ అయింది ఆమెకి ఆ కాలంలో. 15 ఇయర్స్‌కి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి ఎళ్ళిందనమాట. ఆ అత్త వాళ్ళ ఇంటికి ఎళ్ళినప్పటి నుంచి ఆమెకి యూరినరీ ఇన్ఫెక్షన్స్. ప్రతి మా నెల ఆమెకి యూరినరీ ఇన్ఫెక్షన్ రావడము, యాంటీబయాటిక్స్ తీసుకోవడం, ఇట్లా 40 ఏళ్ళు గడిపేసిందామె. 40 ఓకే. ఏళ్ళకి ఆమెకంట మొత్తం స్టోన్స్ ఫార్మ్ అయ్యి, కిడ్నీలన్నీ చెడిపోయి, ఫైనల్ స్టేజ్‌లో మన దగ్గరకొచ్చింది. తర్వాత కంప్లీట్‌గా క్యూర్ చేశాము. బట్ మనం చెప్పేది ఇక్కడ ఏంటి అంటే, ఇన్ఫెక్షన్స్ ఉంటే, యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరిన్‌లో మంటలు గాని ఉంటే, వెంటనే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొని అది తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ అంటే కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు సర్జరీ అవసరం అంటారు కదా సార్? హ్మ్. సర్జరీ తప్పకుండా చేయించుకోవాలంటారా? ఏ స్టేజ్‌లో చేయించుకోవాలి? రైట్. ఇది చాలా మంచి క్వెషన్ అండి. నేనేం చెప్తానంటే, కిడ్నీ స్టోన్స్‌కి సర్జరీకి వెళ్ళేది ఒకటే ఒక కండిషన్‌లో ఎళ్ళాలనమాట. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్ కిడ్నీలోంచి బయటికొచ్చి మన కిడ్నీ ఉంటుంది. కిడ్నీలోంచి పైపులొస్తాయి. ఆ పైప్ అనేది యూరిన్ బ్లాడర్‌లోకెళ్తుంది. బ్లాడర్ అంటే ఏంటంటే యూరిన్ స్టోర్ అయ్యి ఉండే సంచి. ఆ సంచిలోకెళ్తది. ఎప్పుడైతే ఈ కిడ్నీ స్టోన్ ఊడిపోయి ఈ పైప్‌లోకొచ్చి అడ్డుపడతదో, అంటే ఈ కిడ్నీ తయారు చేసిన యూరిన్ అంతా ఈ బ్లాడర్‌లో రాకుండా అడ్డుపడిపోయి కిడ్నీ వాచిపోతుందో, ఆ టైంలో మాత్రమే సర్జరీకనేది వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా వేరే ఏ స్టేజ్‌లో ఉన్నా పెయినొస్తుంది. కానీ పెయినొస్తుంది. కానీ ఆ స్టోన్ అనేది అడ్డుపడలేదు. కిడ్నీలోనే ఉంది. హోమియోపతి ట్రై చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఎప్పుడైతే ఆ యురేటర్ లోపలికి రాకుండా ఉంటుందో అప్పుడు మాత్రం హోమియోపతితో వాడొచ్చు. ఎప్పుడైతే యురేటర్‌లోకి వస్తుందో అప్పుడు హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చు. బట్ చాలా జాగ్రత్తగా వాడాలనమాట. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే కిడ్నీ స్టోన్ కిడ్నీలోనే ఉంటే నేను ఎవ్రీ 1 మంత్‌కి అల్ట్రాసౌండ్ స్కాన్ రిపీట్ చేస్తాను. బట్ కిడ్నీ స్టోన్ కిడ్నీలో లేకుండా యురేటర్‌లో అడ్డుపడిందంటే నేను ఆల్మోస్ట్ 2 డేస్ వన్స్ లేకపోతే ఎవ్రీ డే ఆల్టర్‌నేట్ డే స్కాన్ రిపీట్ చేస్తాననమాట. స్కాన్‌లో మనకు ఆ స్టోన్ కిందికొస్తుంది, కిడ్నీ పైన అంత ప్రాబ్లమ్ లేదు, కిడ్నీ ఫంక్షన్ బానే ఉంది అంటే కొంచెం వెయిట్ చేయొచ్చు. బట్ ఆ స్కాన్‌లో గనక మనం కిడ్నీ వాచిపోయి, కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని, సీరం క్రియాటినిన్ లెవెల్ పెరిగిందంటే వెంటనే నేను సర్జరీ అనేది చేపించుకోమంటాననమాట. ఓకే. మనమే ఎప్పుడు సర్జరీ అంటే కిడ్నీ స్టోను ఆ పైపులో అడ్డుపడి, దానివల్ల కిడ్నీ ఇన్ఫెక్ట్ అయ్యి, పైలోనెఫ్రైటిస్ వచ్చి, ఇప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. మిగిలిన ఏ స్టేజ్‌లో కూడా సర్జరీ లేకుండా మనం హోమియోపతి ద్వారా కిడ్నీ స్టోన్స్ తగ్గించుకోవచ్చు. ఓకే. అంటే కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా సార్? నో. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం మంచిది కాదండి. నార్మల్‌గా కిడ్నీ స్టోన్‌లో ఉన్నప్పుడు కంపల్సరీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొని, కిడ్నీ స్టోన్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాతనే ప్రెగ్నెన్సీకి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో ఆ స్టోన్ ఏమన్నా డిస్లాడ్జ్ అయ్యి ఆల్రెడీ ఆ బేబీ వల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి ఉంటుందన్నమాట.
అటువంటి టైంలో వాళ్ళకి ఏంటంటే అబ్స్ట్రక్షన్ కావడం చాలా ఈజీ. సో అప్పుడు ఏమైనా అబ్స్ట్రక్ట్ అయ్యి అక్కడ పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తే మదర్కి డేంజరస్, బేబీకి డేంజరస్. సో ఎటువంటి పరిస్థితుల్లో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ తీసుకొని, అవే కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎండోమెట్రియోసిస్లు, అడినోమయోసిస్లు, ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉంటే ఇవన్నీ క్లియర్ చేసుకొని మాత్రమే ప్రెగ్నెన్సీకి వెళ్ళడం అనేది మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy